క్రైస్త లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. మంచి దేవుని యొక్క మాటలు, ఆదరణకరమైన మాటలు. ఈరోజు నేను ఏం చేయాలి, నేను ఎటు వెళ్ళాలి, ఎలా నా పరిస్థితి అనుకున్నప్పుడు నువ్వు ఒకసారి వాగ్దానం చూసినట్టయితే ఖచ్చితంగా దేవుడు నీకు మార్గాన్ని చూపెడతారు. మనం చెప్తున్న వాగ్దానం అనే కాదు, కానీ ఏ దైవజనుడు, ఏ దైవజనరాలు, ఎవరు ఏ మినిస్ట్రీ, ఏ పరిచర్య చెప్పినా కూడా మీరు ప్రతిరోజు కూడా ఒక వాక్యాన్ని చూసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీ పరిస్థితుల్లో మీకు జవాబు దొరుకుతుంది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మహా గొప్ప వాక్యాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో చివరి లైన్లో నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమెన్, హల్లెలూయా. అనేక మందికి దుఃఖములు ఉంటాయి, చాలా పరిస్థితులను బట్టి దుఃఖములు ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు అంటే కుటుంబం సరిగ్గా లేకపోతే కొంతమందికి అయితే జీవితాంతము తమ భర్త బాధిస్తూ వేధిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎల్లప్పుడూ దుఃఖమే ఉంటుంది. కొంతమందికి అయితే ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులే, ఎప్పటికీ అప్పుల వారి ఇంటి ముందుకు రావడం, ఏ పని జరగకపోవడం, దరిద్రత, శాపము, ప్రతి విషయంలో కూడా ఇతరుల చేత మాటలు పడడం, ఇవన్నీ దుఃఖ దినములుగా ఉంటున్నాయి. ఒక రోజున మరి మన మందిర ఆవరణకి ఈ యొక్క సర్వలోకనాథుని సన్నిధిలోకి ఒక సిస్టర్ గారు మరి అన్యురాలుగా, ఒక హిందూరాలుగా ఉంటూ తాను వచ్చినది, తన స్నేహితులతో కలిసి వచ్చినది. ఆమె చాలా దుఃఖంలో ఉంటూ ఉన్నది. మరి ఆమెకు ఎప్పుడు వాక్యము తెలియదండి, పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాలు ఆమెకు తెలియదు. మరి హైదరాబాద్ పట్టణం నుండి ఆ బిడ్డ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఎందువల్లంటే గత కొద్ది సంవత్సరాలుగా ఆమెకి ప్రెగ్నెన్సీ రావడం లేదు. ఒకవేళ వస్తే ఆ గర్భసంచి యూట్రస్ ఏదైతే ఉందో చాలా చిన్నదిగా ఉంటున్నది. ఎప్పుడైతే బేబీ అందులో పెరుగుతుందో అందులోనే చనిపోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ సిస్టర్ గారిని తీసుకుని వచ్చారు. ఆమె ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన ప్రవచనం ఏమిచ్చాడంటే ఇదే వాక్య భాగం, నీ దుఃఖ దినములు సమాప్తమగును సిస్టర్, మీరు బాధపడొద్దు, నీ దుఃఖ దినములు అన్నీ తొలగిపోతాయని. నిజంగా వాక్యము తెలియని ఆ సహోదరికి ఈ మాట అర్థమైందంట. ఏమనంటే ప్రతిరోజు నేను ఏడుస్తున్నాను కదా, నా దుఃఖము దేవుడు చూశాడు, ఇక నా దుఃఖముకు ఎండింగ్ అంటే మన యొక్క శారోకి, మన యొక్క బాధకి ఎండింగ్ కలుగుతుందని ఆమె నమ్మినది. ఖచ్చితంగా మరి అదే నెల నుండి ఖచ్చితంగా లెక్క పెట్టుకుంటే 10 months లోపల ఆమె ఒక మంచి కుమారునికి మొదటిగా జన్మనిచ్చినది, ఆ తర్వాత కుమార్తెకు జన్మనిచ్చినది. మరి సాధ్యము కాదు, యూట్రస్ చిన్నగా ఉంది, గర్భసంచి చిన్నగా ఉందని చెప్పిన డాక్టర్సే ఆమె డెలివరీ చేసి అద్భుతమైన పిల్లల్ని తీశారు. కాబట్టి దుఃఖ దినములు సమాప్తి కావాలి ప్రతి విషయంలో. ప్రభువు శిలువ త్యాగము చేసినది, ప్రభువు మరణించినది ఎందుకోసం అంటే మన దుఃఖ దినాలు సమాప్తి చేయడానికే. ఆయన కల్వరి శిలువలో మరి ఆయన కళ్ళల్లో కూర్చున్న ముళ్ళు మనకు కన్నీళ్ళు వస్తుందని, కానీ అతనికి రక్తము కారినది, మన స్థానంలో క్రీస్తు చనిపోయారు. ఈ రోజున చూస్తున్న నీ దుఃఖ దినములు సమాప్తం అగును గాక, నీకు శుభ దినములు, నాట్యమాడే దినములు, ఆనందించే దినములు ప్రారంభమవును గాక. ఆమేన్. నమ్ముతున్నారు కదండి. మరి ఈరోజు సోమవారం దినము నుండి మీరు కూడా మరి మీ పనులు ప్రారంభించండి. అద్భుతంగా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. భయపడదు. ఏ పరిస్థితుల్లో కూడా ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్నారు నాయన తండ్రి, నీ వాగ్దానం అద్భుతమైనది. ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం చివరి లైన్లో అయ్యా అనేకులకు ఇష్టంగా ఉంటుంది నా దుఃఖము తొలగిపోవాలి, నా యొక్క శారో తొలగిపోవాలని. ఇదిగో మా యొక్క దుఃఖము తొలగిపోయి నాట్యము రావాలి, కన్నీళ్లు తొలగిపోయి సాక్ష్యము రావాలి తండ్రి. అలాంటి భాగ్యము దయచేయండి. ఎల్లప్పుడూ ఇతరులకు బాధలు చెప్పుకోవడం తొలగిపోయి సాక్ష్యాలు పంచుకునే స్టేజ్లకు బిడ్డలు ఎదగాలి. అలాంటి కృపా భాగ్యము దయచేయండి. ఎంతమంది జీవితంలో దుఃఖం ఉన్నదో, ఏ పరిస్థితి ఎటు కదలక అయ్యా దుఃఖము గుండా వెళుచున్నారో, స్వస్థత విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, ఇదిగో సంబంధాలు, బాంధవ్యాల విషయం కావచ్చు, శత్రు విషయం కావచ్చు, అయ్యా మాంత్రిక శక్తుల విషయం కావచ్చు, ఏ విషయంలో దుఃఖం ఉన్నదో ఆ దుఃఖంతో తొలిపోయి నాట్యంగా మార్చండి. అలాంటి కృపభాగ్యం దయచేయండి. ఈరోజు బర్త్డేస్ జరుపుకున్న బిడ్డల్ని, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డల్ని, శుభకార్యాలను ప్రారంభించుకున్న బిడ్డల్ని, అనేక విషయాల్లో ప్రయాణాలు, ఇదిగో ప్రభు అతను చేస్తున్న బిడ్డల్ని ప్రభు పెళ్లి సంబంధాలు, వివాహాల విషయంలో మీరు తోడిన అద్భుతాలు జరిగించమని, ఈ దినమంతా కృప పరిపాలించి నడిపించమని, అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు, నిశ్చయంగా అది నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించబడుతున్నాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.